శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ బాలాజీ గోవింద సర్వేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ పరమదయాళ తిరుమలైవాస పరమదయాళ తిరుమలైవాస బద్మాలక్ష్మీ వల్లభనేస బద్మాలక్ష్మీ వల్లభనేస పుండరీకాచ పాప వినాశ పుండరీకాచ పాప వినాశ శ్రీనివాస శ్రీ వెంకటేశ. అందరికీ నమస్కారం. నేను కోయంబత్తూరు నుంచి రేవతి మోహనాచార్య మాట్లాడుతున్నాను. ఈరోజు మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత పూజై స్టార్ట్ చేస్తామా రాండి. మీకందరికీ ఒక సూచన ఏమంటే, ఇంతవరకు నా ఆడియో చూసి పూజలు చేసిన వాళ్లకు ఎక్కడెక్కడ పూలు వడ్డించాలా, ఎక్కడెక్కడ నీళ్లు వడ్డించాలా, ఎక్కడెక్కడ గంధం కుంకం యూస్ చేయాలా, ఎక్కడ అక్షింతలు ఎక్కడ పూలు అనేదంతా అలవాటైనో. సో ఈసారి నేను మీకు మంత్రాలుగా చెప్తా పోతాను, మీరు కంటిన్యూగా పూజ చేస్తూ ఉండండి. నమస్కారం. ఈ పండగ రోజు మనకు చేసేదానికి సందర్భం కుదరలేదు అట్లా అంటే నెక్స్ట్ వచ్చే పౌర్ణమి లేకపోతే నవరాత్రిలో ఒక దినం దీన్ని ఫాలో చేయొచ్చు. తప్పిపోయిన వాళ్లకు ఇది ఒక సెకండ్ ఛాన్స్గా ఎత్తుని పండగని విడియకుండా చేసుకోవచ్చును. దీప నమస్కారం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధ్యానం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఘంటామణి పూజై. ఆగమార్తం తు దేవానాం గమనార్తం తు రాక్షసాం కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. పరితశుద్ధి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాయ విరోధేన బ్రహ్మకర్మ సమారభేః. ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. ధ్యానం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేంగ్రియుగం స్మరామి. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః. ఇప్పుడు సంకల్పానికి ఎట్లా తయారుగా కూర్చోవాలనో అది మరి కూర్చోండ. సంకల్పం. శుభాభ్యాం శుభతిథౌ శుభే
शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीयपरार्ते श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणे पार्श्वे सहाप्ते अस्मिन् वर्तमानेन व्यावहारिके चान्द्रमानेन प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये क्रोधिनामसंवत्सरे दक्षिणायने वर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्दशी तिथौ भौमवासरयुक्तायां सदयं नक्षत्रयुक्तायां शुभतिथौ మమ మీ పేరు నక్షత్రం గోత్రం అంతా చెప్పుకోండి. అస్మాకం సహకుటుంబానాం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తలుచుకోండి. క్షేమస్థైర్య వీర్య విజయ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం సమస్త మంగళావాప్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సౌమాంగల్యసిద్ధ్యర్థం శ్రీ సిద్ధివినాయకం ఉద్దిశ్య శ్రీ అనంతపద్మనాభస్వామినం ఉద్దిశ్య యథాశక్తి పూజాం అద్య కరిష్యే. ఇప్పుడు పంచపాత్రానికి పూజ, దానికి తయారుగా ఉండుకోండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుందరాः ऋग्वेदोदयजुर्वेदः सामवेदो ह्यधर्वणः अंगैश्च सगिताः सर्वे कलसाम्बुसमाश्रिताः आयात्मदेव पूजार्थं दुरितक्षयकारकाः. ఇప్పుడు ఆ నీళ్ళని పూలు పెట్టి చుట్టూ తిప్పండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రాశ్చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ మహానద్యా పంచగంగా ప్రకీర్తితాః. ఆ పువ్వు నీళ్ళలో అద్ది ముందు పూజా ద్రవ్యాణి పూజ సామాన్లపైకి చల్లండి. పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య ఇంకొకసారి అద్ది దేవునిపైకి చల్లండి. దేవం సంప్రోక్ష్య ఇంకొకసారి అద్ది మనపైకి చల్లుకోండి. ఆత్మానం సంప్రోక్ష్య ఇప్పుడు పువ్వుని కింద పెట్టేయండి. నిర్మాల్యం విసృజ్య ఇప్పుడు మనం యమునా పూజ చేసే తావు మనం అమర్చి పెట్టిండే పిళ్ళయారుకు పసుపిళ్ళయారుకు పూజ చేయపోయాము. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే. అస్మిన్ హరిద్రాబింబే శ్రీగణేశం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి మధువర్గం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి దివ్య పరిమళ గంధాం ధారయామి గంధస్యోపరి కుంకుమం సమర్పయామి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి మాల్యార్థం పుష్పైః పూజయామి. ఇప్పుడు గణపతికి ఎర్ర పూలల్లో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతయే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి. ఇప్పుడు మనం గణపతికి ధూపదీప నైవేద్యం చూపిపోయాము. అన్నీ సిద్ధంగా పెట్టుకోండి. ముందు ధూపం. దశాంగం గుక్కులోపేతం సుగంధిం చ మనోహరం కపిలాకృత సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపం సమర్పయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు దీపం, అది ఏకముఖ దీపం లేకపోతే గడ్డి దీపం, రెండే ఏదిగా ఉన్నా ఉండొచ్చు. రెడీగా పెట్టుకోండి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు గణపతికి నైవేద్యం. అక్కడ తాంబూలం వెంట ఒక పండు పెట్టినాం కదా, అదని నైవేద్యం పెట్టండి. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం శ్రీ గణేశాయ నమః. నైవేద్యం నివేదయామి. నైవేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు కర్పూర హారతి రెడీగా పెట్టుకోండి. కర్పూర హారతి చూపిపోయాము. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతం అనుపాది సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. కర్పూర నీరాంజనం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు ఆ పసుపు పిల్లయార్ని లేసుగా వడకు పక్కం తోసిపెట్టవల. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ్వరం యథాస్థానం ప్రతిష్టాపయామి. ఇప్పుడు యమునా పూజ. యమునా ఆవాహనం, ధ్యానం, ఇటువంటి షోడశ ఉపచారాలు చేస్తాం. ముందు ధ్యానం. క్షీరోధార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణురూపీ నమోస్తుతే. యమునాదేవ్యై నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహనం. యమునే తే నమస్తోభ్యం సర్వకామప్రదాయిని ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సువృతే. యమునాదేవీం ఆవాహయామి. ఆసనం సమర్పయామి. యమునాదేవ్యై నమః. నవరత్నసింహాసనం సమర్పయామి. యమునాదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. యమునాదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. యమునాదేవ్యై నమః. మధువర్గం సమర్పయామి. యమునాదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. యమునాదేవ్యై నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. యమునాదేవ్యై నమః. స్నానం సమర్పయామి. యమునాదేవ్యై నమః. వస్త్రం సమర్పయామి. యమునాదేవ్యై నమః. ఆభరణం సమర్పయామి. యమునాదేవ్యై నమః. ఉత్తరీయం సమర్పయామి. యమునాదేవ్యై నమః. గంధం సమర్పయామి. యమునాదేవ్యై నమః. కుంకుమం సమర్పయామి. యమునాదేవ్యై నమః. అక్షతాం సమర్పయామి. యమునాదేవ్యై నమః. పుష్పమాలాం సమర్పయామి. యమునాదేవ్యై నమః. పుష్పైః పూజయామి.
ఇప్పుడు అంగ పూజై యమునాదేవికి పాదం నుంచి శిరస్సు వరకు పూజ అయిపోయాము. పూలల్లో పూజ చేయండి. అత అంగపూజాం కరిష్యే. చంచలాయై నమః పాదౌ పూజయామి. గంగాయై నమః జంగే పూజయామి. చపలాయై నమః జాను పూజయామి. పుణ్యాయై నమః ఊరు పూజయామి. కపిలాయై నమః కటిం పూజయామి. గోదావర్యై నమః స్థనౌ పూజయామి. భవనాశిన్యై నమః కంఠం పూజయామి. తుంగభద్రాయై నమః ముఖం పూజయామి. సుందర్యై నమః లలాటం పూజయామి. దేవ్యై నమః నేత్రే పూజయామి. పుణ్యశ్రవణకీర్తనాయై నమః కర్ణౌ పూజయామి. సునాసికాయై నమః నాసికాం పూజయామి. భాగీరథ్యై నమః శిరః పూజయామి. యమునాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు యమునాదేవికి ధూపదీప నైవేద్యం చూపేపోయాము. ముందు ధూపం. దశాంగం గుక్కులోబేతం సుగంధించ మనోహరం కపిలాకృత సంయుక్తం ధూపోయం ప్రతిగృహ్యతాం. యమునాదేవ్యై నమః ధూపం ఆగ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు దీపం. ఏకముఖ దీపం లేకపోతే గడ్డి దీపం. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం యమునాదేవీ నమోస్తుతే. శ్రీ యమునాదేవ్యై నమః దీపం దర్శయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు నైవేద్యం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం యమునాదేవ్యై నమః నైవేద్యం నివేదయామి. నైవేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం అక్కడ పెట్టిండే తాంబూలంపైకి ఒక డ్రాప్ నీళ్లు వడ్డించేసి ఈ శ్లోకం ఫాలో చేయండి. భూగి ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీతళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు కర్పూర నీరాంజనం. ఓం న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతం అనుపాది సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. యమునాదేవ్యై నమః కర్పూర నీరాంజనం దర్శయామి. నీరాంజనానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు ఇక్కడుండి కలశాల్ని మేడపైకి ఎత్తిపెట్టి అలంకరించి ఇక్కడుండే పసిపిల్లారినెత్తి అక్కడ కలశాల ముందరికాలు పెట్టి అలంకారం చేసి కూర్చం అనంత పద్మనాభ స్వామి వెనకాల పెట్టి అంతా తయారు చేస్తుంటే నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి ధ్యానం ఆవాహనం అటువంటి షోడశ ఉపచారాలు చేయపోయాము. ముందు ధ్యానం. కృత్వా దర్పమయం దేవం పరిధాన సమన్వితం
पणैः सप्तभिराविष्टं पिङ्गलाक्षं चतुर्भुजं दक्षिणाग्रकरे पद्मं शङ्खं तस्याभ्यतःकरे चक्रमूर्ध्वकरे वामे गदां तस्याभ्यतःकरे तदानं सर्वलोकेश पीताम्बरधरं हरिं दुग्धाब्धिचायिनं जात्वा चैवमावाहये सुधी। శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. ధ్యానం సమర్పయామి. ఇప్పుడు ఆవాహనం. ఆగచ్చానందదేవేశ తేజోరాశే జగత్పతే ఇమం మయా కృతాం పూజాం గృహాణ సురసత్తమా. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. ఆసనం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. మధువర్గం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. స్నానం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. వస్త్రం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. ఉపవీతం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. గంధం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. కుంకుమం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. అక్షతాం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. పుష్పమాలికాం సమర్పయామి. శ్రీ అనంతపద్మనాభ స్వామినే నమః. పుష్పైః పూజయామి. ఇప్పుడు అనంతపద్మనాభ స్వామికి అంగపూజ చేయపోయేము. పాదం నుంచి శిరస్సు వరకు పూలతో పూజిస్తారండ. ఓం అనంతాయ నమః. పాదౌ పూజయామి. ఓం శేషాయ నమః. గుల్పౌ పూజయామి. ఓం కాలాత్మనే నమః. జంగే పూజయామి. ఓం విశ్వరూపాయ నమః. జానూ పూజయామి. ఓం జగన్నాథాయ నమః. గుహ్యం పూజయామి. ఓం పద్మనాభాయ నమః. నాభిం పూజయామి. ఓం సర్వాత్మనే నమః. కుక్షిం పూజయామి. ఓం శ్రీవత్సవక్షసే నమః. వక్షస్థలం పూజయామి. ఓం చక్రహస్తాయ నమః. హస్తాన్ పూజయామి. ఓం ఆజానుబాహవే నమః. బాహూన్ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం చంద్రముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం వాచస్పతయే నమః. వక్త్రం పూజయామి. ఓం కేశవాయ నమః. నాసికాం పూజయామి. ఓం నారాయణాయ నమః. నేత్రే పూజయామి. ఓం గోవిందాయ నమః. శ్రోత్రే పూజయామి. ఓం అనంతపద్మనాభాయ నమః. శిరః పూజయామి. ఓం విష్ణవే నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు అనంతపద్మనాభ స్వామికి అష్టోత్తర శతనామావళి చెప్పి పూజ చేయపోయాము. పూలతో పూజిస్తారండ. ఓం అనంతాయ నమః. ఓం శేషాయ నమః. ఓం సప్తపణాన్వితాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం ధర్మాత్మకాయ నమః. ఓం పద్మకరాయ నమః. ఓం బింగభ్రూసశ్రులోచనాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం శంఖచక్రధరాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం నవాంబరపల్లవాభాసాయ నమః. ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః. ఓం శిలాసుపూజితాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కౌండిన్యవ్రతతోషితాయ నమః. ఓం నభస్య శుక్లసత్త చతుర్దశి పూజ్యాయ నమః. ఓం పణేశ్వరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం చిత్స్వరూపాయ నమః. ఓం సూత్రగంధి సుసంస్థితాయ నమః. ఓం కౌండిన్యవరదాయ నమః.
ఓం పృథ్వీధారిణే నమః. ఓం పాతాళనాయకాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం అఖిలాధారాయ నమః. ఓం సర్వయోగికృపాకరాయ నమః. ఓం సహస్రపద్మసంపూజ్యాయ నమః. ఓం కేతకీ కుసుమప్రియాయ నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం సహస్రశిరసే నమః. ఓం శ్రుతజనప్రియాయ నమః. ఓం బంధుదుఃఖహరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం భవసాగరతారకాయ నమః. ఓం యమునాతీరసంతృష్టాయ నమః. ఓం సర్వనాగేంద్రవందితాయ నమః. ఓం యమునారాధ్యపదాబ్జాయ నమః. ఓం యుధిష్ఠిరసుపూజితాయ నమః. ఓం ధ్యేయాయ నమః. ఓం విష్ణుపర్యంగాయ నమః. ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః. ఓం సర్వకామప్రదాయ నమః. ఓం సేవ్యాయ నమః. ఓం భీమసేనామృతప్రదాయ నమః. ఓం సురాసురేంద్రసంపూజ్యాయ నమః. ఓం పణామణివిభూషితాయ నమః. ఓం సత్వమూర్తయే నమః. ఓం శుక్లతనవే నమః. ఓం నీలవాససే నమః. ఓం జగద్గురవే నమః. ఓం అవ్యక్తపాదాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం సుబ్రహ్మణ్య నివాసభువే నమః. ఓం అనంతభోగశయనాయ నమః. ఓం దివాకర మునీడితాయ నమః. ఓం మధుక వృక్ష సంస్థానాయ నమః. ఓం దివాకరవరప్రదాయ నమః. ఓం దక్షహస్త సదా పూజ్య శివలింగ నివష్టితయే నమః. ఓం త్రిప్రతిహారసదృశ్యముఖనాభి పదాంబుజాయ నమః. ఓం నృసింహక్షేత్రనిలయాయ నమః. ఓం శ్రీ భూదుర్గా సమన్వితాయ నమః. ఓం మత్స్యతీర్థవిహారిణే నమః. ఓం ధర్మాతిరూపవతే నమః. ఓం మహాభోగాయుధాయ నమః. ఓం వార్తితీరస్థాయ నమః. ఓం కరుణానిధయే నమః. ఓం తామ్రబర్ణి పార్శ్వవర్ధినే నమః. ఓం మహతే నమః. ఓం ధర్మపరాయణాయ నమః. ఓం మహాభాష్య ప్రణేత్రే నమః. ఓం నాగలోకేశ్వరాయ నమః. ఓం స్వభువే నమః. ఓం రత్నసింహాసనాయ నమః. ఓం స్ఫురన్ మకరకుండలాయ నమః. ఓం సహస్రాదిత్య సంకాశాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం జ్వలత్ రత్న కిరీటాఢ్యాయ నమః. ఓం సర్వాభరణభూషితాయ నమః. ఓం నాగకన్యా వృతప్రాంతాయ నమః. ఓం దిక్పాలపరిపూజితాయ నమః. ఓం గంధర్వగానసంతుష్టానాయ నమః. ఓం యోగశాస్త్రప్రవర్తకాయ నమః. ఓం దేవవైణికసంపూజ్యాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం సర్వతోముఖాయ నమః. ఓం రత్నాంగద లసద్బాహవే నమః. ఓం బలభద్రాయ నమః. ఓం ప్రలంబగ్నే నమః. ఓం కాళిందీకర్షణాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం రేవతీప్రియాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం కామపాలాయ నమః. ఓం అచ్యుతాగ్రజాయ నమః. ఓం అస్తీకగురవే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం బలదేవాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం అజాయ నమః. ఓం వాతాసనాధీశాయ నమః. ఓం మహాతేజసే నమః. ఓం నిరంజనాయ నమః. ఓం సర్వలోకప్రతాపకాయ నమః. ఓం సజ్వాల ప్రళయాగ్నిముఖే నమః. ఓం సర్వలోకైక సంహర్త్రే నమః. ఓం సర్వేష్టార్థప్రదాయకాయ నమః. ఓం అనంతపద్మనాభాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు మనం తోరానికి పూజ చేయబోయేము. పూలతో పూజ చేస్తారండ. ఓం కృష్ణాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం విష్ణవే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం జిష్ణవే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం కాలాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం బ్రహ్మణే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం భాస్కరాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం శేషాయ నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం సోమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వాత్మనే నమః దశమ గ్రంథిం పూజయామి.
ఓం మహాకాలాయ నమః ఏకాదశగ్రంథిం పూజయామి. ఓం సృష్టిస్థిత్యాంతకారిణే నమః ద్వాదశగ్రంథిం పూజయామి. ఓం అచ్యుతాయ నమః త్రయోదశగ్రంథిం పూజయామి. ఓం అనంతపద్మనాభాయ నమః చతుర్దశగ్రంథిం పూజయామి. ఇప్పుడు మనం అనంతపద్మనాభ స్వామికి ధూపదీప నైవేద్యం చూపేయపోయాము. ఫస్ట్ ధూపం. వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ అనంతపద్మనాభస్వామినే నమః. ధూపమాగ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు దీపం. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాబహం. శ్రీ అనంతపద్మనాభస్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు మహానైవేద్యం. వించిన టెంకాయ, మిగతా అన్ని పదార్థాలు సిద్ధంగా పెట్టుకోండ. చేత 2 పూలక్షింతలు ఎత్తుకోండ, ఇంత నీళ్ళు ఎత్తుకోండ. ఈ శ్లోకం వింటా అంత చుట్టూ ఎత్తురండ. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓం శ్రీ అనంతపద్మనాభస్వామినే నమః. మహానైవేద్యం నివేదయామి. నైవేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం. తాంబూలంపైకి ఒక డ్రాప్ నీళ్లు వడ్డించండి. భోగి ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీ తళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ అనంతపద్మనాభస్వామినే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఇప్పుడు కర్పూర నీరాంజనం. దానికి అన్నీ సిద్ధంగా ఎత్తిపెట్టుకోండ. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శ్రీ అనంతపద్మనాభస్వామినే నమః. కర్పూర నీరాంజనం దర్శయామి. నీరాంజనానంతరం ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. రక్షాన్ ధారయామి. ఇప్పుడు మనం తోరం కట్టుకోవాలా. తోరానికి ఒక నమస్కారం చేసేసి వెనగెత్తుకోపోయాము. ఇప్పుడు నమస్కారం చేస్తా. ఈ శ్లోకం ఫాలో చేయండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. శ్రీ అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః. నమోస్తు పద్మనాగానాం పతయే నమః. అనంతకామద శ్రీమాన్ ఆనందం మే ప్రయచ్చతు అనంతస్తోరరూపేణ పుత్రపౌత్రాన్ ప్రవర్ధయేత్. ఇప్పుడు చేతల ఆ తోరం పూర ఎత్తుకొండ. ఇప్పుడు తోరం కట్టుకోపోయాము. దానికి ఏమేమంతా
ఎత్తి పెట్టుంటుమో అంతా సిద్ధంగా పెట్టుకోండ. ఈ శ్లోకం ఫాలో చేస్తా కట్టండ. సంసారగహ్వర గుహాసో సుఖం విసర్దితుం వాంఛంత్యే గురు కులోద్భవ శుద్ధసత్వాః సంపూజ్య త్రిభువనేశం అనంతదేవం బధ్నంతి దక్షిణకరే వరతోరకం దేహి మే. కొత్త తోరం కట్టునేసి పాత తోరంని పిరిచిడోవల. పిరిచేదానికి ఈ శ్లోకం. నమః సర్వాహితానంద జగదానందకారక జీర్ణతోరం వాసుదేవ విసృజామి త్వదాజ్ఞయా. ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి వ్రత కథ వింటామా? చేతుల్లో పూలక్షింతలెత్తుకోండి, శ్రద్ధగా కథని వినండి. శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత కథ. పాండవులు వనవాసం చేసినప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళని చూడడానికి కాటికి పోతారు. పాండవులు వాళ్ళని నమస్కారం చేసి వాళ్ళ కష్టాలనంతా తొలగించి రాజ్యంని తిరిగి పొందడానికైనా మార్గం కోరుకుంటారు. అనంత పద్మనాభ స్వామి వ్రతం ఒకటి ఉంది. అది అన్ని పాపాల్ని తొలగించి అనంతమైన సుఖం సంపత్ సంతతి అన్నిటినీ ఇస్తుంది. భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు అనంతడికి ఆ పూజని చెయ్యాలి. పరబ్రహ్మందా అనంతడు, వాడే సకల పేర్లతోడ సకల రూపిగా ఉంటాడు. ఇప్పుడు భూభారంని తొలగించే కృష్ణుడుగా అవతరించిండేవాడు నేనేదా. నేనే విశ్వరూపి అనేది నిండా సందర్భంలో మీకంతా చూపించిండాను. ఈ వ్రతం మూలంగా నన్ని ఆరాధన చేసి మంచిది పొందుకున్న వాళ్ళ చరిత్రంని చెప్తాను వినండి అన్నారు. శీలా కౌండిన్య చరితం. వశిష్ఠర్ వంశంలో వచ్చిన వాళ్ళు సుమంతర్ అనే ఋషి. ఆ ఋషి వాళ్ళ తోడ బాల్యకాలంలో మురైపడి విద్యాధలంతా ముడిచేసి భృగు ఋషి తోడ కూతురైన దీశాని పెళ్లి చేసుకుంటారు. వాళ్లతోడ పండంటి కాపురంలో శీల అనే ఒక ఆడపడుచు వాళ్లకు పుట్టుతుంది. మున్కర్మ వినైల దీశ చనిపోతుంది. ఒక్క నిమిషం కూడా ఏ ఆశ్రమం లేకుండా ఉండకూడదు అనే దాని నుంచి సుమంతర్ గృహస్థాశ్రమాని కోసరం కర్కశ అనే ఓ కన్యని తిరిగి రెండో పెండ్లి చేసుకుంటారు. ఆ కర్కశ పేరుకు తగినట్ల నిండా కఠినమైన చిత్తం ఉండే ఆడదిగా ఉన్నది. శీలాను మంచి గుణవంతురాలుగా పెరిగింది. వివాహ సందర్భం వచ్చినప్పుడు కౌండిన్యర్ అనే వరుడుకు దాన్ని కన్యాదానం చేసిచ్చారు సుమంతరు. ఆడపడుచుని మెట్టినింటికి పంపించేటప్పుడు మనం పంపించే శ్రీధనంగా కొన్ని సామాన్లని ఇచ్చి పంపించేదాని ఆశపడ్డారు. అయితే రెండో పెండ్లాం కర్కశ దానికి సమ్మతం ఇయ్యకుండా తలుపు బీగం వేసుకుని మిగతా ఉండే సత్తుమావుల కొంచెం ఇచ్చి దంపతుల్ని పొమ్మని చెప్పింది. శీల తన తల్లి లేని కొరతని తలిచి వర్తపడతా పతి వెంట బయలుదేరింది. తన పతి మధ్యాహ్న అనుష్ఠానం చేస్తూ ఉండేప్పుడు నదీ తీరంలో కొన్ని స్త్రీలు తనితనిగా పూజ చేసేది చూసింది. వాళ్ళ దగ్గర పోయి ఇది ఏమి వ్రతము, దీని నుంచి ఏమి ఫలితము అని అడిగింది. వాళ్ళు చెప్పినట్లునే తాను అక్కడనే దాన్ని చేసింది. 5 పడి గోధుమ బెల్లం కలిపి 28 భాగంగా చేసి దాంట్లో 14 భాగంని వేదియర్లకు అది బ్రాహ్మణులకు ఇచ్చింది. పూజా ద్రవ్యాలంతా 14 ఉండవలను. 14 బ్రాహ్మణులకు భోజనం పెట్టి 14 ఏండ్లు పూజించి వ్రతంని అనుష్ఠించవలను. ఆ మాదిరిగానే శీలా చేసి పూర్తి చేసేదానికి ముందరికాలనే దేవుడు తోడ కృపా కటాక్షంలో అపరిమితమైన సంపత్తు దానికి వచ్చి చేరింది. ఇప్పుడు కూడా దాన్ని విడియకుండా దాన్ని కంటిన్యూగా చేస్తూనే ఉండింది. ఈ మాదిరి సంపత్తు ఎక్కువ రాను కౌండిన్యర్కు కండ్లు మరుగయింది. దేవుడినిను వ్రతం నేను మర్చిపోయినారు.
ఆ పెండ్లాం చేత ఉండే ఆ నోము దారంని ఇది ఏమి వికారం అట్లా అని చెప్పి దాన్ని కోసి అగ్నిలో వేశారు. శీల ఎంత ఎత్తి చెప్పినూ దాన్ని అలక్ష్యం చేసినారు. శీల ఆ నోము దారం అనంతుడు రూపం కదా, ఇది మండితే మన ఇల్లు మండిపోనే, మన కులం నాశమైపోనే అట్లా అని కదరి దాన్ని మండకుండా ఎత్తి పాల్లో వేసింది. ఈ కొన్ని దినాళ్లలోనే కౌండిల్యర్తోడ సంపత్తన్ని పోయింది. ఈ సందర్భంలో కౌండిన్యర్ వాళ్ళింటి ఆవులనంతా దొంగలించి పొడిచిరి. ఇల్లు నిప్పుల మండి బూడిదయ్యేను. బంధువులు జగడం పెట్టుకుండ్రి. ఎవరు వాళ్ళ వెంట మాట్లాడేది లేదు, మదించేది లేదు. ఇప్పుడు పెండ్లాం చెప్పిన దాన్ని మనం మరుపు చెప్తిమే, అందునించిదా ఈ మరి అయ్యేనేసి వర్తపడ్రి. అనంతుడు మన కుటుంబంని విడిచి పోయేసినారు, దానించిదా ఇంతాను నడిచింది అట్లా అనేసి పిత్తడు మాదిరి అనంత ఎక్కడ పోయినావు, నన్ని విడిచేగా అట్లా అనేసి అలంజి తిరించి వాళ్ళు చేసిన తప్పుని ఉణర్ంది ఊరు విడిచి కాటికి పోయి అక్కడను అనంత అని పొలంబుతా ఉండ్రి. అక్కడ ఒక మామిడి మాను పండ్లు నిండుగా ఉండి పక్షి ఒకటి లేదు. ఆ మామిడి మాని చూసి, ఏ మామరమే, మా అనంతుడిని చూసినావా అంటే అడిగితే అది మనిషి మారి మాట్లాడి నేను చూడలేదు అనింది. అదే మరి ఆవు దగ్గర అడిగినారు, ఆవును నేను చూడలేదు అనింది. అదే మరి ఎద్దులు, తడాగము, గాడిదే, ఏనుగా వీళ్ళనంతాను చూసి అడిగితే ఎవ్వరుమే మేం చూడలేదు అని అన్రి. వీళ్ళంతా చెప్పింది వినేసి మనం సోర్ంది ఒళ్ళు వాడి నాలిగ ఎండి తాను చేసిన సెయల్పైక వాళ్లే నొందుగుని కౌండిన్యర్ అనంత అంట కదరితే కరుణామూర్తి అయిన అనంతుడు ఒక కిళ బ్రాహ్మణుడు రూపంలో వచ్చి కౌండిన్యర్ చేయిని పెట్టుకుని దా నేను చూపిస్తాను అనంతుడిని అట్లా అనేసి వాళ్ళ ఇంటికి పిలుచుకుపోతారు. అక్కడ నవరత్న ఖచిత సింహాసనంలో గరుడారుడడుగా చంకుచక్ర గదాధారిగా పీతాంబరధారిగా దేవుడు కాட்சி ఇస్తారు. కిళ బ్రాహ్మణుడు మరంజి పొడ్చిరి. అప్పుడుదా మనం వెతుక్కునొచ్చిన అనంతుడే వీడు అని తెలిసి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు భగవంతుడు ఆశీర్వాదం చేస్తారు. కౌండిన్యర్ చెప్తారు, నేనో మహాపాపి, అట్లా ఉండి నాకు ఇంత అరుள் ఇచ్చిండారే అట్లా అనేసి తుదిస్తారు. అప్పుడు వానికి భగవంతుడు అఖండ ఐశ్వర్యం, ధర్మ బుద్ధి, వైగుంఠ ప్రాప్తి ఆ 3 వరాల్ని ఇస్తారు. అప్పుడు కౌండిన్యర్ తాను దోవల చూసిన వాళ్ళకైనా తీర్వులని అడుగుతారు. అప్పుడు భగవంతుడు, కౌండిన్య, నువ్వు ముందు చూసిన మామిడి మాను ఒక పండితుడు, వాడు వాళ్ళ శిష్యులకు సరైన విద్యని బోధించలేదు, అందునుంచి ఈ మరి ఉండాడు. ఈ ఆవు ముందటి జన్మాన ఒక మంచి కుల స్త్రీ అయితే ఎవరికి భోజనం పెట్టి అతిథి సత్కారం చెయ్యలేదు, అందునుంచి ఈ మరి ఉండారు. ఆ ఎద్దు ముందటి జన్మాన ఒక రాజా, వాడు ఉపయోగం లేని భూమిని దానం చేసిన దాని నుంచి ఈ పిరవిలా ఇట్లా ఉండాడు. ధర్మం అధర్మం అనే ఆ రెండుందా అక్కడ తడాగాలుగా ఉంది. తాను చేసిన ధర్మంనే వెలగ అమ్ముకుని రూబా తీసుకున్న బ్రాహ్మణుడుదా ఆ ఏనుగగా అక్కడ ఉండాడు అని చెప్పి పంతుడు అంతర్ధ్యానమైతారు. కౌండిన్యరు శీలాను ఈ వ్రతంని తిరుగా అనుష్ఠించి ఆ పట్టు నోముదారంని కట్టుకుని వాళ్ళు పోగొట్టుకున్న అన్నిటినీ తిప్పి పొందుకుని నేడు ఆకాశంలో కల్పనక్షత్రంగా ఆ కౌండిన్యర్ ప్రకాశించుతా ఉండాడు. ఇప్పుడు మనం చూడవచ్చును. అగస్త్యరు, దిలీపుడు, భరతుడు, హరిశ్చంద్రుడు, జనకుడు ఈ మాదిరి అయిన రాజరిషులు కూడా ఈ వ్రతంని అనుష్ఠించి అన్ని సౌభాగ్యాలు పొందిరి. అందునుంచి ఓ పాండవర్లా మీరు కూడా ఈ వ్రతంని అనుష్ఠించి అన్ని సౌభాగ్యాల్ని పొందుకోండి అని శ్రీకృష్ణర్ చెప్పారు. ఆ మాదిరినే వాళ్ళు ఈ వ్రతంని అనుష్ఠించి అన్ని మంచి వితంను పొందుకున్నారు. పవిత్యోత్తర పురాణంలో
అనంతవ్రత కల్ప మహాత్మ్యం సంపూర్ణం అవుతుంది. కథ చెప్పినవనగా పువ్వు అక్షింతలని స్వామి ముందు సమర్పణం చేసి కొంచెం పువ్వు అక్షింతలనెత్తి తల్ల పెట్టుకోవలను. ఇప్పుడు ఒక కర్పూర హారతి చూపించవలను. ఇప్పుడు ప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యతా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. ఓం అనంతపద్మనాభస్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. 14 ప్రదక్షిణం 14 నమస్కారాలు చేయవలను. ఇప్పుడు అర్ఘ్యానికి కావలసిందంతా సిద్ధంగా పెట్టుకోండి. ఈ శ్లోకం ఫాలో చేస్తా అర్ఘ్యం విడియండి. శ్రీ అనంత పద్మనాభ స్వామి పూజాంతే క్షీరార్ఘ్య ప్రదానం ఉపాదానదానం చ కరిష్యే. గోక్షీరేణ యుతం దేవా గంధపుష్ప సమన్వితం అర్ఘ్యం గృహాణ వరదే అనంతవ పద్మనాభాయ నమోస్తుతే. ఓం దేవాయ నమః. ఇతమర్ఘ్యం ఇతమర్ఘ్యం ఇతమర్ఘ్యం. అనేన అర్ఘ్యప్రదానేన భగవతాం సర్వాత్మికాం అనంత పద్మనాభాయ ప్రియతాం. అర్ఘ్యఫలన్ నీకు, నోము ఫలన్ మాకు. ఇప్పుడు అపరాధ మంత్రం. పూజల మనం తెలిసో తెలియగన్నో చేసిన తప్పిదాలకు మన్నిపడుకునేట్లా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ. అనంత పద్మనాభస్వామినే నమః. అపరాధ మంత్రం సమర్పయామి. ఇప్పుడు హారతి. ఈ పాట వింటా హారతి ఎత్తుకొండ. వెంకటాచలపతి మన వెంకటాచలపతి, ఏడుకొండల తిరుపతి మన వెంకటాచలపతి, కారమడ రంగా మన వెంకటాచలపతి, వట్టి కాసులు వాడా మన వెంకటాచలపతి, శ్రీలక్ష్మీనాథ మన వెంకటాచలపతి. అక్కడ ఇక్కడ పోవోదు ఇక్కడ రా స్వామి, మా పాటు సతుకురాయా మా భజన సతుకురాయా. వెంకటాచలపతి మన వెంకటాచలపతి, ఏడుకొండల తిరుపతి మన వెంకటాచలపతి, అనంత పద్మనాభ మన వెంకటాచలపతి, మత్స్యావతార మన వెంకటాచలపతి, కూర్మవతార మన వెంకటాచలపతి, నరసింహవతార మన వెంకటాచలపతి. అక్కడ ఇక్కడ పోవోదు ఇక్కడ రా స్వామి, మా పాట సతుకురాయా మా భజన సతుకురాయా. వెంకటాచలపతి మన వెంకటాచలపతి, వామనవతార మన వెంకటాచలపతి, పరశురామధార మన వెంకటాచలపతి, రామవతార మన వెంకటాచలపతి, బలరామవతార మన వెంకటాచలపతి. అక్కడ ఇక్కడ పోవోదు ఇక్కడ రా స్వామి, మా పాట సతుకురాయా మా భజన సతుకురాయా. వెంకటాచలపతి మన వెంకటాచలపతి, కృష్ణవతార మన వెంకటాచలపతి, అనంత పద్మనాభ మన వెంకటాచలపతి, కల్కి అవతార మన వెంకటాచలపతి, వెంకటాచలపతి మన వెంకటాచలపతి. అక్కడ ఇక్కడ పోవోదు ఇక్కడ రా స్వామి, మా పాట సతుకురాయా మా భజన సతుకురాయా. వెంకటాచలపతి మన వెంకటాచలపతి, అక్కడ ఇక్కడ పోవోదు ఇక్కడ రా స్వామి, మా పాట సతుకురాయా మా భజన సతుకురాయా. వెంకటాచలపతి మన వెంకటాచలపతి. పూర్ణ మంత్రం. ఓం పూర్ణమత పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు మరుపూజై మనం పూజ చేసినాడే సాయంత్రం మనం మరుపూజ చేసుకుని దేవుణ్ణి యథాస్థానం చేసుకోవచ్చును. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దత్తం పరిపూర్ణం తదస్తు తే. ఓం శాంతి శాంతి శాంతి. దీపం దర్శయామి ధూపం ఆగ్రాపయామి నైవేద్యం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి నీరాంజనం సమర్పయామి మంత్రపుష్పం శ్రావయామి ప్రార్థనాం సమర్పయామి ఛత్రం దర్శయామి చామరం వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాయాం ఆరోహయామి అశ్వారోహణం కారయామి గజారోహణం కారయామి పంచాంగశ్రవణం శ్రావయామి సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. సర్వాత్మిక అనంత పద్మనాభస్వామి ప్రియతాం. ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. ఇప్పుడు దేవుణ్ణి యథాస్థానం చేసేది. చేత 2 పూలక్షింతలు ఎత్తుకొండ ఈ మంత్రం చెప్తా కలశాల్ని లేసుగా అట్లే జరిగించి పెట్టండి. అస్మిన్ కలశే ఆవాహితం శ్రీ అనంతపద్మనాభస్వామినం యథాస్థానం ప్రతిష్టాపయామి మంగళాయ పునరాగమనాయ చ. అందరికీ ఇప్పుడు ఒక ముఖ్యమైన సూచన. అదేమంటే మనం ప్రిపరేషన్ వీడియోలో 2 కలశం పెట్టవల అట్లా అంటే నేను చెప్పిండా కదా. ఇప్పుడు ఎన్ని ఫొటోస్లో మీరు చూసింట్రు 1 కలశం 2 కలశం 3 కలశం దాని పైక ఎక్కువ కలశాలు. మీరు 2 దాన చెప్తిరి అట్లా అంటే మీకు డౌట్ రావచ్చు. ఇవన్నీ వాళ్ళ ఇంటి వాడిగా. ఇంకోటి సిలర్ పండుకోపెట్టిండారు, సిలర్ నిలిపి పెట్టిండారు. ఆ డౌట్ కూడా రావచ్చు. అది కూడా వాళ్ళ ఇంటి వాడిగా. నేను ఆరంభం నుండి చెప్పేది వాళ్ళ ఇంటి వాడికి వెనగదా మనం చెప్పేది. ఓకేనా? సో ఇది మీరు మీ ఇంట్లో ఎట్లనో అట్లా పెట్టి దండం పెట్టుకోండా. వెనగా ఈ వీడియో చూసి పూజ చేసిన వాళ్ళు వాళ్ళ ఇంటి పురోహితులని చూసినప్పుడు వాళ్లకు దక్షిణా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదాల్ని పొందుకోండా. శుభం శుభం శుభం.